నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సెక్షువల్ ఫీలింగ్స్ తట్టుకోలేక అమ్మాయితో సెక్స్లో పాల్గొన్నాను. కండోమ్ తొడుక్కున్నాను, కానీ సెక్స్ పూర్తయిన తర్వాత చూస్తే కండోమ్ జారిపోయి యోని లోపల ఉండిపోయింది. వీర్యం మాత్రం కండోమ్ ఉన్నప్పుడే స్ఖలనమైంది. కండోమ్ జారిపోయినప్పటికీ గర్భం వచ్చే అవకాశం ఉందా లేదా? ఒకవేళ జారిపోయిన కండంలో నుండి వీర్యం బయటకు వస్తే ఆ వీరికణాలు ఆమెలో ప్రవేశిస్తే కడుపు రావచ్చు. కండం జారిపోయింది కదా, కండంలో పడింది, కానీ ఆ కండంలో పడే కండం నుంచి బయట రావచ్చు, కారొచ్చు కదా వీర్యం కారినప్పుడు తీసినప్పుడు కొంత కారొచ్చు కదా. ఇప్పుడు పెట్టి వేలు పెట్టి లాగుతుంది, లాగినప్పుడు దాంట్లో వీర్యం దాంట్లో బయట రావచ్చు. అంచేత కండంలో పడింది కనుక కండం జారిపోయినప్పటికీ నాకు అమ్మాయి గర్భం రాదని అనుకోవడానికి వీల్లేదు. అంచేత ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం, ఆ పిల్స్ వాడాలి. అమ్మాయి కడుపు రాకూడదు అనుకుంటే మాత్రం ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వెంటనే వేసుకున్నట్లయితే దానివల్ల ఆమెకి గర్భం రాకుండా ఉంటుంది. అది ఇలాంటి వాళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకుంటే 72 గంటల్లోగా వేసుకోవాలి. మనం 72 గంటల్లోగా ఎంత ఎర్లీగా వేసుకుంటే అంత ప్రొటెక్షన్. వీర్య కణాలు యోనిలో పడ్డ తర్వాత 2-3 గంటల్లోగా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ లివోనార్జెస్టిల్ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే 99% మాత్రం ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉంటుంది. లేట్ అవుతున్న కొద్దీ 90% దిగిపోతుంది. కొంత ఛాన్సెస్ ఉన్నాయి లేట్ అయితే. ఏదైనా సరే 72 గంటల్లోగా వాడాలి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ 72 గంటల్లో వాడాలి. లేట్ అయితే మాత్రం ఇది అవుతుంది. అంచేత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి ఆ మందులు వాడడం అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.